ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో చెప్తూనే ఎవరు ఈ ఎక్సర్సైజ్ అసలు చేయకూడదో చెప్తారా? డెలివరీ ఫ్రీగా అవ్వాలనుకున్న వారికి, అట్లాగే డెలివరీ అయిన తర్వాత కూడా పొట్ట అసలు సాగకుండా ఫ్లాట్ గా ఉండాలనుకునే వారికి, అసలు బొజ్జు జీవితంలో రాకుండా ఉండాలనుకునే వారికి, అట్లాగే కాన్స్టిపేషన్ లేకుండా ప్రేగులు బాగా తొయ్యాలి అనుకునే వారికి ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ బాగా ఉపయోగపడతాయి అమ్మా. ముఖ్యంగా లోవర్ బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్ తీవ్రంగా ఉన్నవారు మాత్రం చేయకుండా ఉండాలి. హెర్నియాతో ఇబ్బంది పడేవారు కూడా చేయకుండా ఉండాలమ్మా. మరి అలాంటి లాభాలు పొందటం కొరకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. స్త్రీల గర్భాశయానికి, ఓవరీస్ కి బాగా ఉపయోగపడే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చూడబోతున్నాం. ముందుగా మ్యాట్ మీద వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను కలిపి పైకి 90 degrees లో కాళ్ళను స్ట్రైట్ గా ఉంచుతాం. ఆ తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర అట్లా బెండ్ చేసి మళ్ళా స్ట్రైట్ చేయాలి. ఆ తర్వాత ఒక కాలుని మోకాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా బెండ్ చేసి నేల కానిచ్చాలి. ఆ తర్వాత ఆ కాలు పైకి లేపితే రెండో కాలుని మళ్ళీ అట్లా బెండ్ చేసి నేల కానిచ్చాలి. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ చేయటం ద్వారా పెల్విక్ ఏరియాకి, గర్భాశయానికి చాలా చాలా లాభం వస్తుంది. ఇక రెండవ ఎక్సర్సైజ్, పాదాలను కలిపి మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ చేస్తూ చూడండి, పాదాలు నేల కానిస్తాం, మళ్ళీ రెండు మోకాళ్ళని తీసుకెళ్లి రొమ్ము దగ్గర ఆనేటట్లు వెనక్కలాక్కుంటాం. ఎంత లావున్న వారైనా స్త్రీలు ఇలాంటివి బాగా చేసుకోవచ్చు. ఇక మూడవ వ్యాయామం, అట్లాగే రెండు కాళ్ళను కలిపి పైకి లిఫ్ట్ చేసిన తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళను అట్లా బెండ్ చేసి చూడండి, రెండు కాళ్ళతో నమస్కారం పెట్టినట్టు పాదాలు అట్లా వస్తాయి. పైకి స్ట్రైట్ గా చాపేస్తాం, మళ్ళా ఫోల్డ్ చేసినప్పుడు మోకాళ్ళ భాగం దగ్గర బాగా విప్పినట్టు అట్లా చేయాలి. ఇట్లా ఒక 7-8 రౌండ్స్ చేయగలిగితే బాగా మంచి తొడల భాగానికి, పొత్తి కడుపు భాగానికి బాగా లాభం వస్తుంది. ఇక నాలుగవ వ్యాయామంగా రెండు చేతులతో రెండు పాదాల గుత్తి భాగాన్ని అట్లా పట్టుకున్న తర్వాత నడుముని, సీటు భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు క్లాక్ వైజ్ నడుముని అట్లా గుండ్రంగా తిప్పాలి. ఒక 4-3 సార్లు అట్లా క్లాక్ వైజ్ లో నడుముని తిప్పిన తర్వాత మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ లో సీటు భాగాన్ని అట్లా గుండ్రంగా తిప్పాలి. గర్భధారణ సంబంధమైన సమస్యలున్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, ఓవరీస్ లో బొడగలున్నా అలాంటివన్నీ తగ్గడానికి ఈ 4 వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. చూసారు కదండి, ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఎవరు చేయాలి, ఏ గోల్స్ ఉంటే గనక ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయాలి, అలాగే ఎవరు చేయకూడదు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరు కనుక అలాంటి ఫిట్నెస్ గోల్స్ పెట్టుకుంటే ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మెడ నొప్పి, సయాటిక్ పెయిన్, కాలు లాగటం అనే రెండిటికి 3-4 ఆసనాలు నేను చెప్పేవి రోజు మానకుండా చేయండి అమ్మా. ఆ నొప్పిలు 2 పూర్తిగా తగ్గుతాయి. ముఖ్యంగా దీనికి ఉపయోగపడే ఉష్ట్రాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, యాసనాలు 4 పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ మెడకి, నడుముకి రెండిటికి సయాటిక్ పెయిన్ కూడా బాగా తగ్గటానికి ఉపయోగపడతాయి అమ్మా. ఇక దీనితో పాటు తల కింద దిండు పెట్టుకోవడం మానేసేయండి అమ్మా. ఎక్కడన్నా పనులు చేసుకునేటప్పుడు కూడా ఎక్కువసేపు మెడను ఉంచే చేస్తే ఎక్కువైపోతుంది మీ సమస్య. అందుకని మెడను ముందుకు వంచకుండా ఎక్కువగా స్ట్రైట్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక సయాటిక్ నర్వ్ లాక్కుండా కాలు జాలు తగ్గాలంటే మోకాళ్ళ కింద గుండ్రపు దిండు పెట్టి పడుకోవడం చాలా మంచిదమ్మా. మీకు ఆ నరం ఒత్తిడి బాగా తగ్గుతుంది అలా పెట్టి పడుకున్నప్పుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.